సారీ సార్. అర్జెంట్గా వచ్చారు, వెళ్ళరా? వెళ్ళాలనే వచ్చాను, కానీ ఇప్పుడు రావట్లే. వెళ్ళకూడదనే వచ్చాను సార్, ఇప్పుడు చూడంగానే వచ్చేసింది సార్. థ్యాంక్ యూ సార్. సార్ భాష్యం గారంటే నమస్కారం. నేను మూర్తి అవలాంచి ఫోన్లో కూడా చెప్పు. మీరు చెప్పంటే కృష్ణ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చారు. అన్ని అవే కేసులు. బోన్లో నుంచో పెడితేనే మీరు డ్రైవ్ చేస్తారు. రైట్కి చూడమంటే లెఫ్ట్కి చూస్తారు, లెఫ్ట్కి చూడమంటే వెనక్కి చూస్తారు. అంతా తెలివైన వాళ్ళు. ఒకటి హైట్, ఒకటి షార్ట్, మిగతా 9 గంటలకు కార్ వస్తుంది, రెడీగా ఉండండి. సరే సార్. ఏ పరిస్థితుల్లోనూ ఎవరు రూమ్ నుంచి బయటికి రాకూడదు. వస్తా సార్. ఆ భాష్యం సార్కి ముక్కు మెదడు కొంచెం ఎక్స్ట్రా లార్జ్. ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ ఏదో వేస్తాడని నాకు ముందే తెలుసు. ఎంత కష్టపడైనా తెల్లారేలోపు మూర్తితో మాట్లాడి కన్విన్స్ చేయాలి. హోటల్కి ఫోన్ చేసి రూమ్ నెంబర్ ఎంతో అడుగుదామా? దట్ ఈస్ నాట్ పాసిబుల్. రూమ్ వాల్ పేరు మీద, భాష్యం సార్ పేరు మీద బుక్ చేయలేదు. మరైతే అన్ని రూముల్లోనే వెతకమంటావా? ఒక క్లూ ఉంది. ఇక్కడ జరిగే క్రికెట్ టోర్నమెంట్ ప్లేయర్స్ అందరూ ఆ హోటల్లోనే ఉన్నారు. మిగతా గెస్టులు అందరికీ 4th ఫ్లోర్ మాత్రమే ఇచ్చారు. సో వాళ్ళు ఉంటే 4th ఫ్లోర్లో మాత్రమే ఉండి తీరాలి. ఫోర్త్ ఫ్లోర్లో ఎవరు కృష్ణని చూసి రియాక్ట్ అవుతారో, ఎవరిని చూసి కృష్ణ రియాక్ట్ అవుతాడో వారే వారు. ఎవరు? వారే. వెన్నెల. ఎవరు కావాలి? వెన్నెల. ఏంటా చెప్పిందా మళ్ళీ మళ్ళీ చెప్తా? 2 సార్లు అడిగినందుకే టెన్షన్ అవుతావేంటి? 2000 సార్లు అడిగాడు ఇక్కడ. మడిసానా కాస్త ఓర్పు ఉండాలి. కృష్ణ, నెక్స్ట్ రూమ్ డోర్ తెరిచినప్పుడు లోపల నీ ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అని మాత్రం చూసి చెప్పు చాలు. వెన్నెలా అని అడగద్దు. సార్ 4th ఫ్లోర్ లో సంథింగ్ రాంగ్. ఎవరై నువ్వు? ఈ టైంలో తలుపు కొట్టావు? ఏంటలా చూస్తావు? నువ్వే కొట్టింది. మరి ఎవరు కొట్టారు? అది కాదు, నువ్వే పిలుస్తున్నా. ఈ టైంలో తలుపు కొట్టావు? ఏంటే? కొంచెం అలాగా మేడం. అందుకే నైట్లో ఇలా. పాపం సార్, వదిలేయండి. ఓ సారీ, కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి సార్. వెన్నెల పేరు చెప్పకూడదు. అను చెప్పు. ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? సారీ విను, ఏదో మేనేజ్ చేయాలని. వెయిటర్ అడుగుతాను. హాయ్ డియర్. నీకేమైనా పిచ్చా? వెయిటర్ అడుగుతావేంటి? నాతోనే గేమ్స్ ఆడుకుంటారా? స్వెటర్ చెప్పడు, రూమ్ నెంబరు తెలియదు, వెయిటర్ ని అడగకూడదు. అడిగే నన్నేమో మెంటల్ అంటారా? నేనేమన్నా మీకు అక్కడ తుక్కడ కనిపిస్తున్నానా? అలా కాదు, మీరే వెతుకోండి. విను, విను అటువైపు విను. వద్దు, మనం వెళ్దాం. కావాలి. హలో, ఇక్కడి నుంచో. ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? లైవ్ కామెంటరీ చెప్పడానికి, ఆ మెంటల్ కాలం కనిపెట్టడానికి ఇక్కడ మాకే మెంటల్ ఎక్కుతుంది. ఇక్కడ ప్రతివాడు సూట్లు బుట్టేసుకొని తెగ తిరిగేస్తున్నారు. కూర్చోండి. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది, చూద్దాం పదండి. ఆ భాషను వీళ్ళు ఎక్కడో దాచిపెట్టారు. వాళ్ళు గాని నా చేతి దొరకాలి. నా సామి రంగా ఏంట్రా, రూముల్లోంచి ట్రాన్స్ఫార్మర్లు రోబోట్లు వస్తున్నాయి. వీళ్ళెక్కడ కనిపించరు.
ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరైనా ఒక మాదిరిగా ఈ టేప్ వెళ్ళడం మీరేమైనా చూసారా? ఆ టేప్ కాదు సార్, ఈ టేపు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. గెస్ట్లని మీట్ అవడానికి వచ్చి కారిడార్లో ఎందుకు తిరుగుతున్నారు? నేను కాదు ఈవిడే అది గెస్ట్ రూమ్ నెంబర్ మర్చిపోయి. రిసెప్షన్ లో అడిగి ఉండొచ్చు కదా. మీ గెస్ట్ పేరేంటి? టెల్ మీ వాట్స్ యువర్ గెస్ట్ నేమ్? మూర్తనయ్య 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 మూర్తనయ్య, ఎవరిని మీట్ అవ్వాలి? ఆయన్ని మీట్ అవడానికి వచ్చాం. జస్ట్ మినిట్. గుడ్ మార్నింగ్ చెప్పలేదు వెళ్ళిపోయాడు. డూ వీ హ్యావ్ ఎనీ గెస్ట్ అండర్ ది నేమ్ ఆఫ్ మూర్తి? ఓ, ఇది చూసుంటాడు కానీ హిందీ కదా. బల్బీర్ సాబ్ బస్ గుర్తించ వన్ ఆద్మీ మెంటల్ కియా, గర్ల్ కియా, వాకింగ్ కియా, ఐసా ఐసా కియా. తుమ్ బోలో డ్రింక్ తర్వాత కియో నై క్యా ఏం కావాలా నీకు? ఓరా సరే. సరే రేపు కొంచెం మెంటల్ గా ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళడం చూసారా? మీరు చూడలేదా? ఎక్కడికి వెళ్ళి చచ్చారు ఏంటో. మూర్తన్న మన మూర్తన్లా లేడు. ఏయ్, మూర్తన్న ఇక్కడ కూర్చున్నారేంట్రా? చాక్లెట్ ఫ్యాక్టరీ మిగతా ఇద్దరు ఏరి? పింక్ కలర్ పీచ్ లేవు. మిఠాయి. లే, హ్యాపీ లే, లే. బర్త్డే టు రా. యు. మూర్తనయ్య కార్తీ మిరిగుడ్లోడు తను విను అను అను మిరిగుడ్లోను. విను ఎక్కడికి వెళ్ళిపోయావు? ఎంతసేపు ఎత్తుకున్నా తెలుసా? మూర్తి అన్న అటువైపు వెళ్తున్నారు. పైకి వెళ్తున్నారు. పైకి వెళ్తున్నారు. పైకి వెళ్తున్నారు. పైకి పైకి వెళ్తున్నారు. మీరు చెప్పినట్టు మూర్తి అని ఇక్కడ ఎవరూ లేరు. కారిడార్ లో మీరు ఏం చేస్తున్నారు? నిజం చెప్పండి. వెళ్తున్నారు. లిఫ్ట్ లో వెళ్తున్నారు. మూర్తి అన్న పైకి వెళ్తున్నారు. 4వ ఫ్లోర్ లో కళ్ళు చుక్క వేసుకున్నారు. ఎత్తుపళ్ళు. వాట్ డు యు మీన్? వెళ్తున్నారు. రూమ్ లోకి వెళ్తున్నారు. కళ్ళు చుక్క వేసుకున్నారు. వెళ్ళిపోయారు. తలపేసుకున్నారు. వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారా మీరందరూ? మేము వాళ్ళిద్దరు ఏరి? రూమ్ నెంబర్ 4025. హలో మిస్టర్ మూర్తి, ఎవరండి? ఇక్కడ ఇద్దరు ఉన్నారు. అడిగితే మీ గెస్ట్ అని చెప్తున్నారు. అవునండి అవునండి మీ గెస్ట్లా? మా వాళ్ళే సార్. సార్ వాళ్ళిద్దరు కొంచెం మెంటల్ సార్. నిజంగానా? అవును సార్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉంచండి సార్, నేను వచ్చి తీసుకెళ్తాను సార్. ఉంటాను సార్. ఓకే వెనక్కి వెళ్ళు. నేను వెళ్ళి వచ్చేస్తాను. ఎవరు వచ్చి తలుపు కొట్టినా తెరవకూడదు. సరే వెళ్ళు. రైట్ రైట్. అలెక్స్, టేక్ దెమ్ అవుట్. గళ్ళ చొక్కా వేసుకుని ఉంటాడు, పళ్ళెత్తుగా ఉంటాయి. మూర్తి అన్నయ్య లోపల, లోపల. Every document has to be in order. No more loopholes. రాని వర్షానికి వెదర్ రిపోర్ట్ ఇస్తున్నాడు. నువ్వేం టెన్షన్ పడకు. విను, ఎవరు రారని చెప్పా? ఎవరు వాళ్ళు? పిలిచినప్పుడు వస్తే చాలు. ఓకే, వెళ్ళు. నేను రావద్దని చెప్పాను. ఎవరితో చెప్పా? ఏ మూర్తి, చెప్పమన్నది మాత్రమే చెప్పమను. సరే సార్ అలాగే సార్. మాట్లాడకూడదు. అయ్యయ్యో, ఈ కొబ్బరి తురుము మిషన్ గాడే మూర్తినా? ఆ బక్స్ బన్నీ గాడు కాదా? అను, ఇప్పుడు ఏం చేద్దాం అను? కృష్ణ మీకు తెలుసా? ఆ కృష్ణ మా అందరి ఫ్రెండే. మేమందరం కలిసి వెన్నెలతోటి ఫుట్బాల్ గ్రౌండ్ లో కాలికి పింక్ కలర్ షూస్ కొనిపెట్టాం కదా మనందరం. ఆ పింకీ పింకీ పాంకీ ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ. నెక్స్ట్ విట్నెస్ ప్లీజ్. ప్రమాణం చేస్తున్నా అని చెప్పండి. ప్రమాణం చేస్తున్నా అని చెప్పండి. నిన్న గంగిరెద్దుల తలూపి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు నిల్చున్నాడు. నెక్స్ట్. ప్రమాణం చేసి చెప్తున్నా చెప్పండి. ప్రమాణమా? ఎందుకు?
ఏం పుట్టకు ఇది పుస్తకం ఇవ్వయా? అరే, ఇవ్వు. పుస్తకం ఇవ్వు. అరే. ప్రమాణం చేసి చెప్పను పో, ప్రమాణం చేయను పో. నెక్స్ట్ విట్నెస్. ప్రమాణం చేస్తున్నా. ప్రమాదం చేస్తున్నా, ప్రమాదం చేస్తున్నా, సరే చెప్పండి. ప్రమాదం చేస్తున్నా, ప్రమాదం చేస్తున్నా, ప్రమాదం చేస్తున్నా, ప్రమాదం చేస్తున్నా, ప్రమాదం చేస్తున్నా. మై లార్డ్, వచ్చిన వాళ్ళందరూ కృష్ణ స్నేహితులు. 86 నుంచి 2005 వరకు కోతగిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ లో ఒకటిగా పెరిగిన వాళ్ళు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇండెక్స్ టు టైప్ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్, పేజ్ నెంబర్ 13. కృష్ణ మానసికంగా ఎదగలేదని నిరూపించడానికి దీనికన్నా పెద్ద సాక్ష్యం అక్కర్లేదు మై లార్డ్. అబ్జెక్షన్ మెలాడ్. ఎస్ ప్రొసీడ్. మానసిక ఎదుగుదల లేని వాళ్ళతో స్నేహంగా ఉన్న వాళ్ళందరూ వాళ్ళలా ఉండాల్సిన అవసరం లేదు. లర్నడ్ రెస్పాండెన్స్ కౌన్సిల్కు ఏ కోర్టులోనూ మానసిక ఎదుగుదల లేని వాళ్ళ సాక్ష్యం చెల్లదని తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సో ఇట్ ఈస్ అన్ ఇన్అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ మెలాడ్. మై లార్డ్, మానసికంగా ఎదగని వాళ్ళతో పరిచయం ఉన్న మానసికంగా ఎదిగిన వాళ్ళ సాక్ష్యం తీసుకుంటారా? ఐ వుడ్ లైక్ టు ప్రొడ్యూస్ మిస్టర్ మూర్తి, ఎమరాల్డ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఫ్యాక్టరీ ట్రక్ డ్రైవర్ యాజ్ మై విట్నెస్. ప్రమాణం చేసి చెప్తున్నా, చెప్పండి. ప్రమాణం చేసి చెప్తున్నా. కృష్ణ మీ ఫ్యాక్టరీ యజమానా? అయ్యో, కృష్ణ యజమాని కదండి. మా యజమాని పేరు మిస్టర్ విక్టర్. కృష్ణ మా చాక్లెట్ ఫ్యాక్టరీలో ఒక హెల్పర్ అంతే. కృష్ణ ఎలాంటి వాడు? కృష్ణ ఒక చంటి పిల్లాడండి. చంటి పిల్లాడంటే? చంటి పిల్లాడంటే కొంచెం మత్తి. మానసికంగా ఎదగని వాడు అంట. అవునండి. మై లార్డ్, కైండ్లీ నోట్ దిస్ పాయింట్. అరే భాష్యం అంటే మాట్లా. అబ్బాబ్బా, ఈ రోజుతో ఈ కేసు పూర్తయినట్టే. భానుమతి తెలుసా మిస్టర్ మూర్తి? అయ్యో, బాగా తెలుసండి. ఆ అమ్మాయి కృష్ణని పెళ్లి చేసుకుని ఒక బిడ్డని కని పాపం అల్పాయుస్తో చనిపోయింది. అయ్యా, దయచేసి వెన్నెలను మాత్రం కృష్ణకి అప్పగించద్దయ్యా. ఆ పాప జీవితం కూడా నాశనం అయిపోతుంది. మిస్టర్ మూర్తి, మీరు బయలుదేరొచ్చు. మిస్టర్ మూర్తి, మీరు బయలుదేరచ్చు. సార్, ఏంటి సార్ మీ పాటికి బయలుదేరంటారు? లాయర్ భాష్యం గారు ఎంతో ఖర్చు పట్టి మమ్మల్ని ఊటీ నుంచి వైజాగ్ దాకా తీసుకొచ్చారు. ఆయనతో ఒక మాట కూడా చెప్పకుండా బయలుదేరితే బాగుంటుందా? అయ్యా, ఆయన నాకు ఏమేమి నేర్పించి నన్ను చెప్పమన్నారో అంతా నేను చెప్పేశానయ్యా. ఏ మనిషియా ఈ భాష్యం? ఏమైనా చెప్పారంటే చెప్పండి, చెప్పేస్తాను. Just get off from here. అయ్యా, అర్థం కాలేదండి. బయలుదేరరా. ఓ, అదన్నమాట. అయ్యా, అయ్యగారు బయలుదేరమన్నారు. వస్తానండి. వస్తానయ్యా. మై లార్డ్. What is this, Mr. Basham? Are you providing a cooked up witness? No, my lord. I just wanted to prove Krishna is mentally The challenged. court is adjourned. My lord. Okay. కృష్ణ మానసికంగా ఎదిగినవాడే. బట్ వై? పిటిషనర్ కోర్టుకి ఎందుకు రావడం లేదు? ఐ వుడ్ లైక్ టు ఎగ్జామిన్ హిమ్. అబ్జెక్షన్ మెలాడ్. సివిల్ ప్రొసీడింగ్స్ లో పిటిషనర్ కోర్టుకు రావాల్సిన అవసరం లేదు. కంపల్సరీ లేదు, కానీ ఇది ఒక కస్టడీ కేసు. ప్రత్యర్థి పెటిషనర్ ని క్రాస్ ఎగ్జామిన్ చేయాలని కోరుతున్నారు కాబట్టి తప్పకుండా రావాలి. ఎస్ మెలాడ్. కానీ అదే సమయంలో పాపకి ఎవరితో ఉండడం ఇష్టమో మీరు తెలుసుకోవాలి. సో పాపను కూడా కోర్టులో నో ప్రొడ్యూస్ మై లార్డ్. ఒక పాపను విట్నెస్ గా. మిస్టర్ భాష్యం, కోర్టులో పాపను ప్రొడ్యూస్ చేయండి. ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. Is everybody here? ఆల్ ఆర్ హియర్ సార్. ఇంతవరకు వాళ్ళు ఏదో చేసి తప్పించుకున్నారు, కానీ ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నలకి వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు కూడా సమాధానం చెప్పి తీరాలి. ఐ వాంట్ టు టేర్ దిస్ మాస్క్ ఆఫ్. ఓకే, నోట్ డౌన్ ది పాయింట్స్ ఫర్ ది క్రాస్ ఎగ్జామినేషన్. ఇంతవరకు చేసిన పెద్ద ఘనకార్యం ఏమి కాదు. రేపు తీసుకునేదే పెద్ద రిస్క్. కోర్టు వాళ్ళకి మనం చెప్పిందంత అబద్ధం అని తెలిసిందనుకో, మనల్ని బార్ కౌన్సిల్ నుంచి తీసేస్తారు. భాష్యం సార్ అడిగే ప్రశ్నలకి మనమే సమాధానం చెప్పలేదు. కృష్ణ ఏం చెప్పగలడు? నాకెందుకో కృష్ణ రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం సేఫ్ అనిపించట్లేదు. తెలుసు.
నువ్వు కోర్టులో ఏం మాట్లాడుకో. ఉరుములు వెన్నెలకి వెన్నెల వెన్నెల దిగులు పడకండి అమ్మా, చిన్న బెడికే తైలం రాశాను కదమ్మా, రేపు పొద్దున కల్లా తగ్గిపోతుంది. మీరు వెళ్ళి నిద్రపోండి అమ్మా. షీఈ్ ఆల్ రైట్ నౌ. అనవసరంగా బాధపడకు, వెళ్ళి పడుకో. నాన్నని చూడాలి. ఒంట్లో బాగాలేదు కదా నాన్నకి. ఎందుకు అబద్ధం చెప్తావు? నాన్న ఇక్కడే ఉన్నారు. మేమున్నాగా, నాన్నెందుకు? మేము నచ్చలేదా? నువ్వు మీ నాన్నతో ఉన్నావు, నేను ఉండకూడదా? ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారట. సిట్ డౌన్. ఎస్ సార్. ఏంట్రా ఇన్నేళ్ల నా స్టాండింగు ఎందుకు పనికి రాకుండా పోయిందనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది, బేస్మెంట్ లో ప్రాబ్లం అని. సార్ వాట్ సార్? మీ అందరికి క్వశ్చన్స్ ఇచ్చింది క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానిక? ఈ నల్ల మేకల మధ్య ఉన్న ఆ తెల్ల మేక ఎవరని కనిపెట్టడానికి. ఫైనలీ ఐ ఫౌండ్ ఇట్. నీ ఫోన్ స్టేట్మెంట్స్. నేను మీకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 4 గంటలు, 4:05 కల్లా అనురాధ అసిస్టెంట్ ప్రియాకు ఫోన్ చేసి 5 నిమిషాల్లో నీ సిన్సియారిటీని చూపించుకున్నావు. అది ప్లాన్ ఏంటి? కృష్ణని కోర్టులో రేపు ప్రొడ్యూస్ చేయట్లేదు సార్. కృష్ణని కిడ్నాప్ చేస్తారు సార్. ఎవరు? మీరే సార్. అలాగే కోర్టులో చెప్తాం సార్. అదే సార్ ప్లాన్. ఇన్నాళ్ళు నా దగ్గర జీతం తీసుకుని వాళ్ళకి సిన్సియర్గా ఉన్నావు. ఈ ఒక్కరోజు నాకు సిన్సియర్గా ఉండబోతున్నావు.